హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శారద అనే ఒక అమ్మాయి, తనకు మామిడి పండు అంటే చాలా ఇష్టము. తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ మామిడి పండ్లు తీసుకొని వచ్చి తనకు ఇష్టము అని తెలిసి కూడా తనకు ఒకే ఒక చిన్న పీస్ మాత్రం ఇచ్చి మిగిలిన పెద్ద పండ్లన్నీ వాళ్ళే తినేశారు. ఆ తర్వాత అది నీకు బర్త్డేకి పొంగల్ అంటే ఇష్టమని అమ్మ చేసి ఇచ్చిన పొంగల్ క్యారియర్ని ఫ్రెండ్స్ అందరూ తీసుకునేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉప్మా క్యారియరు తనకు ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళంటే దీనికి కసి కచ్చా మనసులో అట్లే నాటుకునేసింది. పెద్దయిన తర్వాత కూడా తనకు జరిగిన అవమానాన్ని, అన్యాయాన్ని తలుచుకొని పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో ఎవ్వరు మామిడి పండ్లు పొంగలు తినకూడదు అని శాసించి 14 సంవత్సరాలు తనకు అవమానాన్ని తలుచుకొని ఇంట్లోనే ఉండి తన ఇంటిని కూడా ఒక శోక సముద్రంలో ముంచేసింది. ఉన్నట్టుండి ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ మీట్ అయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో మ్యాంగోస్లో ఉన్నటువంటి అన్ని రకాలు బంగినపల్లి, అల్ఫోన్సా, రుమాని, నీలం, చందూర, అతి రసాలు, అతి మధురము అన్ని పండ్లు తింటూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా పొంగల్లో కార పొంగళ్ళు, మల్టీగ్రెయిన్ పొంగలు, రవా పొంగలు, అన్ని రకాల పొంగలు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అయ్యో, వీళ్ళ కోసమా మనము ఇన్ని రోజులు మన సంతోషాన్ని వదులుకొని ఉన్నాము అని రియలైజ్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కూడా అన్ని రకాల మామిడి పండ్లు తింటూ పొంగలు అన్ని రకాలు చేసుకొని తింటూ హ్యాపీగా ఉండసాగింది. చూసినందుకు ధన్యవాదాలు.